హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టారోకి స్వాగతం. ఈరోజు నేను ఏం గైడెన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను అంటే, నో కాంటాక్ట్లో ఉన్న ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వ్యూవర్స్, వాళ్ళ 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 పర్సన్స్తో నో కాంటాక్ట్లో కానీ ఉంటే, అసలు ఆ నో కాంటాక్ట్లో ఉన్న ఆ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది నేను ఇప్పుడు వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. సో మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని, అదేవిధంగా ది లవ్ స్టారోకి సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్లు ఇస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తాను. ఫస్ట్ పేజ్ ఆఫ్ పెంటికల్, 4 ఆఫ్ స్వోర్డ్స్, 2 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ స్వోర్డ్స్, ది లవర్స్, జడ్జ్మెంట్, 8 ఆఫ్ పెంటికల్, ది డెవిల్, జస్టిస్, పేజ్ ఆఫ్ కప్స్. ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్లీ మీతో నో కాంటాక్ట్లో ఉండడానికి ఒక థర్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఆ థర్డ్ పర్సన్ వాళ్ళతో ఒక కర్మబంధాన్ని ఫేస్ చేస్తున్నారండి. అది కర్మబంధం అనే చెప్పొచ్చు. చాలా చాలా అంటే చాలా చాలా కర్మ అనుభవిస్తున్నారండి. థర్డ్ పార్టీతో చాలా కర్మ అనుభవిస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే మనకి ఎక్కడ అతను సంతోషంగా ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో మీ పర్సన్స్, ఇక్కడ ఈ పర్సన్స్ అనే వాళ్ళు హ్యాపీగా అయితే లేరండి. ఇంకొకటి ఏంటంటే, మీ మీద అయితే ప్రేమ ఉందండి, కానీ థర్డ్ పర్సన్ అయితే ఒకరు ఉన్నారు. చాలా కర్మబంధంలో ఇరుక్కున్నట్టు కనిపిస్తుందండి ఇక్కడ. ఎలా అంటే అసలు ఆ బంధం నుంచి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. మీరు గుర్తొచ్చి ఎలాగా ఒకప్పుడు ఒక మంచి పర్సన్ని నేను వదులుకున్నానే అని ఇప్పుడు అంత బాధపడుతున్నారండి వాళ్ళు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ థాట్స్ అయితే చాలా పరిపరి రకాలుగా ఆలోచిస్తున్నారు. దేవుణ్ణి కోరుకుంటున్నారు. ఎందుకు దేవుడా నాకు ఒక మంచి పర్సన్ని వదులుకొని ఇలాంటి పర్సన్ వెనక వచ్చాను, నా కర్మ నేను అనుభవిస్తున్నాను అని కూడా వాళ్ళు రాత్రులు చాలా ఏడుస్తూ దేవుణ్ణి వేడుకుంటున్నారండి. మీతో రీయూనియన్ అయితే బాగుండు అని కూడా అనుకుంటున్నారు. మీ దగ్గరికి వచ్చి నాకు నువ్వే కావాలి అని అన్నారనుకోండి, మీరు కూడా అంతే స్ట్రాంగ్గా వద్దు అంటారేమో అనే బాధలోనే ఈగో అడ్డొచ్చి రాలేకపోతున్నారు. కానీ వాళ్ళకైతే మీ దగ్గరికి రావాలి, రీయూనియన్ చేసుకోవాలి అని ఉందండి. వాళ్ళైతే మీరు ఒప్పుకుంటారా లేదా అనే దీంతో రావట్లేదు అసలు. కానీ మీతోనే నాకు ఒకప్పుడు వాళ్ళతో ఆ పర్సన్స్తోనే నాకు చాలా బాగుంది అనేటట్టు మాత్రం వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఏ పర్సన్తో ఉన్నారో ఆ పర్సన్తో అయితే అస్సలు బాగాలేరండి వీళ్ళు. ఇదైతే కరెక్ట్ అండి, నిజము. ఒకవేళ మీ దగ్గరికి వచ్చి అడుగుదాము, నాకు నువ్వే కావాలి అని అందాము అని అనుకున్నా, ఎక్కడ మీరు స్ట్రాంగ్గా మీ నిర్ణయాలు అనేది మార్చుకోరు. నేను తప్పు చేశానని నాకు తెలుసు కదా, మళ్ళీ వెళ్ళి అడిగితే ఎక్కడ రిజెక్ట్ చేస్తారో, నో అని క్వశ్చన్స్ వేస్తారో అని భయం వేస్తుందండి వాళ్ళకి. మీతో చెప్పాలంటే నిజంగా రీయూనియన్ చేసుకోవాలనే వాళ్ళకు ఉంది, ఎక్కడ చేసుకోను అని అయితే లేదు. కానీ వాళ్ళు థర్డ్ పార్టీతో చాలా 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 కర్మబంధాన్ని పడుతున్నారండి, చాలా బాధపడుతున్నారు వాళ్ళు. చూసారా, ఈ కార్డ్స్ ఏంటంటే దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నారు మళ్ళీ రీబర్త్ అవ్వాలని. ఒకప్పుడు ఆ పర్సన్తో నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, అప్పుడు ఆ రోజులు వస్తే బాగుండు, నా వల్ల నా చేతులారా నేనే ఇలా కర్మబంధంలో ఇరుక్కుపోయానే అని చాలా బాధపడుతున్నారండి. న్యాయం కావాలని కూడా ఉంది నాకు, దేవుడా అని ప్రార్థించుకొని న్యూ బిగినింగ్ మీతో కావాలనే కోరుకుంటున్నారండి. న్యాయం జరిగితే బాగుండు అని రావాలని ఉంది. కానీ మీరు ఎక్కడ వద్దనేసి వద్దు అని అంటారేమో అనే భయంతోనే వాళ్ళు రాలేకపోతున్నారండి, అడగలేకపోతున్నారు. మీరు స్ట్రాంగ్గా నో అని చెప్తారనే అభిప్రాయం అయితే వాళ్ళకు ఉంది.
చాలా చాలా అంటే చాలా కష్టపడుతున్నారండి థర్డ్ పార్టీ విషయంలో మాత్రం. వాళ్ళకి ఈ ఈ నలిగి ఈ సందిగ్ధంలో మీరు గుర్తు రాని రోజులంటూ లేవండి. మీరు గుర్తొస్తున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలని కూడా వాళ్ళకుంది. కానీ ఇది వస్తే మీరెక్కడ రిజెక్ట్ చేస్తారనే భయం కూడా ఉందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.